హర్రర్ ఫ్యాన్స్ కి ఒక మంచి ఎంటర్టైనర్ గా నిలిచే ఒక మూవీ ఓటీటీలో అదరగొడుతుంది. ఇది ఒక రోడ్ ట్రిప్ హర్రర్ గా ప్రారంభమై ఒక ఊహించని మలుపుతో క్లాసిక్ హర్రర్ ట్రోప్లను ఉపయోగిస్తూ ఒక గ్రూపింగ్ కథగా మారుతుంది. తెలుగులో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాలకు వెళ్లే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇటలీలో జరిగే ఒక హర్రర్ కథ. 5 వ్యక్తులు ఎలిసా, సోఫియా, మార్క్, రికార్డో, ఫాబ్రిజియో కలిసి ఒక కాంపర్ వ్యాన్ లో దక్షిణ ఇటలీలో ఒక సాధారణ ట్రిప్ కి బయలుదేరుతారు. ఎలిసా గర్భిణిగా ఉంటే సోఫియా సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే ఒక వైద్య విద్యార్థి, మార్క్ ఒక అమెరికన్ ట్రావెలర్, రికార్డో వృద్ధ డాక్టర్, ఫాబ్రిజియో వ్యాన్ డ్రైవర్ గా ఉంటాడు. ఒక రాత్రి ప్రయాణంలో వీళ్ళ వ్యాన్ ఒక జంకకు ఢీకొట్టి చెట్టుకు తగిలి ఆగిపోతుంది. అందరూ కళ్ళు తెరిచేసరికి వాళ్ళు ఒక విచిత్రమైన పాడుబడిన ఇంట్లో ఉంటారు. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండదు. వ్యాన్ కూడా కనిపించదు. బయట దట్టమైన అడవి మాత్రమే కనిపిస్తుంది. ఈ ఇంట్లో వీళ్ళు ఒక పుస్తకం కనుగొంటారు. అందులో 3 కిడ్స్ అనే ఒక కల్ట్ గురించి ఉంటుంది. ఈ కల్ట్ మనుషులకు పిల్లలను బలి ఇచ్చే ఆచారాలు చేస్తుంది. ఆ ఇంట్లో ఆలిస్ అనే ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఈ కల్ట్ తో సంబంధం కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక వీళ్ళంతా ఆ ఇంటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏదో ఒక భయంకరమైన శక్తి వాళ్ళను అడ్డుకున్నట్లు అనిపిస్తుంది. ఒకరినొకరు నమ్మలేక, ముఖ్యంగా ఫాబ్రిజియో మీద అక్కడి వాళ్ళకి అనుమానం వస్తుంది. అతను కల్ట్ తో లింక్ ఉన్నాడేమోనని అనుకుంటారు. కథ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఈ ట్విస్ట్ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. చివరిలో కల్ట్ ఆచారం ఒక భయంకరమైన క్లైమాక్స్ కి దారితీస్తుంది. ఎలిసా తన బిడ్డను కాపాడుకోవడానికి పోరాడుతుంది. అలిస్ అమాయకంగా కనిపించగా కల్ట్ తో లోతైన కనెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఎలిసాను రియల్ గా చంపి దానిని షూట్ చేయాలనుకుంటాడు ఆ దర్శకుడు. ఇంతకీ వీళ్ళంతా ఒక హర్రర్ సినిమా సెట్ లో ఉన్నారా, లేక నిజంగా కల్ట్ లో చిక్కుకున్నారా, అక్కడ వీళ్ళంతా ఏమవుతారు అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్, హర్రర్ థ్రిల్లర్ మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి.